హలో ఎవ్రీవన్, ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో అయితే చూద్దాం. దాని తయారీ విధానం కోసం ముందుగా 1 కేజీ ఉసిరికాయలను అనేది కడిగేసి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తెచ్చి గుడ్డతో తుడుచుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టుకోవడం వల్ల ఉసిరికాయలు మనం ఫ్రై చేసినప్పుడు అలాగే మనకి ఉసిరికాయ ఊరుతుంది కదండి, నిల్వ పచ్చడి కాబట్టి ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి, లేదంటే నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి కోసం ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకోవాలి. చల్లనీటిలో కదండి, వేడి నీటిలో నానబెట్టుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఈ విధంగా ఉట్లయి తీసేసి నీట్గా ఉండాలండి చింతపండు అనేది, ఎందుకంటే మనం వడకట్టుకుంటాం, ఇంకా మళ్ళీ వడకట్టుకునే అవసరం లేకుండా మిక్సీ చేసేసుకోవచ్చు. ఈలోగా మెంతిపిండి అనేది రెడీ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగాన. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి పొడిలాగా. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే 1 కేజీ ఉసిరికాయకి సరిపోతుంది. ఇదే మిక్సీ జార్లోని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మిక్సీ అనేది చేసుకోవాలి. ముద్దలాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక కళాయిలోని ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1 కేజీ ఉసిరికాయలకి అర కేజీ మైన ఎక్కువే పడుతుందండి. 750 ml ఆయిల్ అయితే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉసిరికాయలను వేసేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఈలోగా చింతపండు అనేది మిక్సీ చేసి పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా 2 సార్లు వేసుకున్నానండి నేను ఉసిరికాయలని. 2 బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే ఆయిల్లో పోపు దినుసులు అనేది సిద్ధం చేసుకుందాం. పోపు దినుసులు కావాల్సినవి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ సరిపోతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే ఎల్లుల్లిపాయలు అనేది ఒక 50 గ్రాములు అనేది తొక్కు వలిసేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న చింతపండు ఉంది కదండి, ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆ చింతపండు అనేది బాగా ఫ్రై అవుతుందండి. అంటే ఆయిల్లో విడిపోతూ ఉంటుంది, మనకి తెలుస్తుంది ఫ్రై ఎలా అవుతుంది అనేది. ఆ విధంగా ఫ్రై అయ్యేంత వరకు మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫ్యాన్ కింద అనేది చల్లార్చుకోండి. మనకి చింతపండు ఎలా ఫ్రై అయింది అనేసరికి ఆయిల్లోని సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు చూడు, ఇలా ముద్దగా ఉంది కదండి, ఆయిల్ అనేది పైకి తేలుతూ కొంచెం కలర్ అనేది మారుతుంది. అప్పుడు మనకి చింతపండు అనేది ఫ్రై అయిందని మనకు అర్థమైపోతుంది. పసుపు కూడా యాడ్ చేసుకోండి. చూసారా, మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 50 గ్రాములు కారం, ఒక 50 గ్రాములు ఉప్పు, కల్లుప్పు అనేది మనం ఎండబెట్టి పొడి చేసుకుంటే ఇందులోకి నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే మెంతి పొడి కూడా మనం స్పూన్తో కొలిచి వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, అదే విధంగా వేసేసుకోండి. ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఉసిరికాయలను అనేది వేసి బాగా కలిపి పెట్టుకోండి.
ఒకవేళ మీకు ఒక 2, 3 రోజుల తర్వాత ఆయిల్ తక్కువైంది అనుకుంటే మరగబెట్టి మళ్ళీ వేసుకోవచ్చండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా సరే ఇలా నిలవ పచ్చళ్ళకి ఆయిల్ అనేది మనది సన్‌ఫ్లవర్ ఆయిల్ వేయకూడదండి. మనకి పల్లీల నూనె ఉంటుంది కదా! అదన్నా వేసుకోవచ్చు. లేదంటే నువ్వుల నూనె అన్నా వేసుకోవచ్చు. నేను పల్లీల నూనె వేసుకున్నాను. చూసారా? ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 2 రోజులు ఊరనిస్తే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒక 2 రోజుల తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి. ఇదే విధంగా మీరు పచ్చడిననేది రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే మన వీడియోస్ గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూసారా 2 రోజుల తర్వాత ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో, ఇలాగ పైకి తేలాలి. ఇంకా గనక ఆయిల్ తక్కువైతే మీరు వేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి.